మీకు మీ కూతురు గీతాంజలి ముఖ్యమా, మీ కూతుర్ని బాధ పెట్టిన ఈ అంజలి ముఖ్యమా? అంజలికిచ్చిన మాట మీద నిలబడ్డం నాకు ముఖ్యం. గీతు, టైం 12 కాబోతుంది. అంటే ఇంకో 2-3 నిమిషాలైతే మన మ్యారేజ్ డే అయిపోతుంది. అంటే మనం ఇంకా డిన్నర్ చేయలేదు కదా. పద, డిన్నర్ చేద్దాం. కడుపు నిండిపోయిందండి. ఆ అంజలి ఇంట్లో ఉంటుంది అన్న విషయం నాన్న వాళ్ళు నా దగ్గర దాచారు అని తెలియగానే కడుపు నిండిపోయింది. నాకన్నా ఆ అంజలి ఎక్కువ అన్నప్పుడే ఆకలి చచ్చిపోయింది. ఆ అమ్మాయి ఉన్నంత వరకు నేనా ఇంట్లో కాలు పెట్టను అని చెప్పినా కూడా మా నాన్న పట్టించుకోకుండా నేనా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి తీసుకొచ్చినందుకు ఆకలి చచ్చిపోయింది, కడుపు నిండిపోయింది. గీతు, ప్లీజ్ లీవ్ ఇట్. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎలా వదిలేస్తానండి? నా శత్రువుని తెచ్చి మా నాన్న ఇంట్లో పెట్టుకుంటే ఎలా వదిలేస్తాను? నో, ఐ కాంట్. గీతు, అంటే నేననుకోవడం ఆశ్రమంలో వాళ్ళందరూ అది ఖాళీ చేసి వెళ్లిపోవడంతో ఆ అమ్మాయి అనాథ అయ్యింది అనే జాలితో తనకి ఆశ్రయం ఇస్తాను అని మామయ్య గారు మాట ఇచ్చుంటారు. మామయ్య గారికి మాట తప్పడం అలవాటు లేదు కాబట్టి ఆ అమ్మాయిని బయటికి పంపించుంటారు. గీతు, నువ్వు కూడా అంతే కదా. ఇచ్చిన మాట మీద నిలబడతావు. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అంటే జాలి చూపిస్తావు. అసలు ఆ అంజలి డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చి జరిగిన దానికి సారీ చెప్పుంటే నువ్వే జాలిపడి తనకు షెల్టర్ ఏర్పాటు చేసేదానివి కదా. అది వేరు, ఇది వేరు. నా పుట్టింట్లో ఆ అంజలికి ఉన్నంత విలువ నాకు లేకుండా పోయినందుకు తట్టుకోలేకపోతున్నాను. అయ్యో గీతు, వాట్ ఆర్ యు డూయింగ్? నీతో ఆ అమ్మాయిని కంపేర్ చేస్తున్నావేంటి? హూ ఈజ్ షీ? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి. ఒక వ్యక్తితో మనం కంపేర్ చేసుకోవాలన్నా, ఒక వ్యక్తి గురించి మనం బాధపడాలన్నా ఆ వ్యక్తికి ఒక అర్హత ఉండాలి. అలాంటి అర్హత లేని వాళ్ళ గురించి ఆలోచించకూడదు, బాధపడకూడదు. ప్లీజ్ గీతు, నువ్వు ఆ అంజలి గురించి ఆలోచించకూడదు, బాధపడకూడదు. నేను ఆలోచిస్తుంది, బాధపడుతుంది ఆ పని మనిషి గురించి కాదు, మా నాన్న గురించి. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో గారాబంగా పెంచిన మా నాన్న, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే మా నాన్న, నేను ఏది కావాలన్నా అవి క్షణాల్లో తెచ్చిచ్చే మా నాన్న నా కోసం ఒక పని మనిషిని తీయలేదని చాలా బాధగా ఉంది. నా పుట్టింట్లో నా స్థానం కంటే ఆ పని మనిషి స్థానమే ఎక్కువైనందుకు చాలా చాలా బాధగా ఉంది. ఆ తింట్లో ఎన్ని ఆస్తులున్నా, కష్టపడి ఎన్ని ఆస్తులు సంపాదించిన ఆడపిల్లకి పుట్టుకతో వచ్చే ఆస్తి పుట్టిల్లు. ఆ ఆస్తిలో హక్కు పోగొట్టుకోవడం, ఆ పుట్టింట్లో విలువను పోగొట్టుకోవడం, ఇలా పుట్టింటికి దూరం అవ్వడం ఏ ఆడపిల్ల తట్టుకోలేదు. ఈ బాధ ఎలా ఉంటుందో మీ మగవాళ్ళకి అర్థం కాదు. గీతు, గీతు, ఊపిరి పీల్చుకోండి. రాజారావు గారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బానే ఉంది డాక్టర్ గారు. వెరీ గుడ్. మీ ఆరోగ్యం గురించి టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి, నార్మల్ అయిపోతారు. కాసేపు ఎవరు ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆయన రెస్ట్ తీసుకునేవ్వండి. డాక్టర్ గారు. డాక్టర్, మా నాన్నగారికి ఎలా ఉంది? ప్రస్తుతం ఆయన కండిషన్ బానే ఉంది. కాకపోతే ఆయన గుండె చాలా బలహీనంగా ఉంది. మళ్ళీ ఇంకోసారి ఆయన అలా స్పృహ తప్పి పడిపోతే మాత్రం వెంటనే హాస్పిటల్ తీసుకురండి. అలాగే డాక్టర్. దేని గురించో ఆయన చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఆయన ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్ ప్లీజ్. చూద్దాం పద. చూద్దాం పద. అమ్మా, డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా. తాతయ్యని ఎవరు డిస్టర్బ్ చేయదు. జరిగిన దాని గురించి ఎవరు తాతయ్య దగ్గర మాట్లాడద్దు. ఆయన ప్రశాంతంగా రెస్ట్ తీసుకొనివ్వండి. అలాగేరా. తీసుకెళ్ళు. అలాగే అన్నయ్య. నన్ను క్షమించండి తాతగారు. నువ్వేం చేసావమ్మా? నా వల్లే కదా ఇదంతా జరిగింది. డాక్టర్, నాకు చిన్న విషయంలో క్లారిటీ కావాలి. మా నాన్నతో అర్జెంట్ గా మాట్లాడాలి. మాట్లాడచ్చా వద్దా? ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మాట్లాడండి. సరే వెళ్ళండి. నాన్న ఆగండి. నాన్న ఆగండి. అరే నాన్న, ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు ఆపుతున్నావు? నేను మీకు చెప్పేంత దాన్ని కాదు గాని దయచేసి నేను చెప్పేది వినండి తాతగారు. అత్తతో జరిగిన గొడవ వల్ల తాతయ్య చాలా బాధపడుతున్నాడు. అలా జరగడానికి కారణం నేనే. నా వల్లే మీ తండ్రి కూతుర్ల మధ్య అంత గొడవ జరిగింది. నీ వల్ల కాదమ్మా. 20 ఏళ్ల క్రితం మేం చేసిన పాపం వల్ల జరిగింది. నాకిచ్చిన మాట కోసం మీకు మీ కూతురికి మధ్య దూరం పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకని మీరు కూడా తాతయ్య నా విషయం గురించి గుచ్చి అడిగితే తాతయ్య ఇంకా బాధపడతారు. నీ వల్ల నాకేం బాధ లేదమ్మా. పరిస్థితులు అర్థం చేసుకోకుండా గొడవ పడడం గీతాంజలి తప్పు గాని జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. ఇప్పుడు ఆలోచించాల్సింది తప్పుల గురించి కాదు తాతయ్య గారు. నా వల్ల మీ కుటుంబం 2 ముక్కలుగా విడిపోయింది. దాని గురించి మాత్రం ఆలోచించాలి. చెప్పరా? కుటుంబం అలా 2 ముక్కలుగా విడిపోతుంటే దాని గురించి ఆలోచించక్కర్లేదా? దాని గురించి మాట్లాడనక్కర్లేదా? విడిపోయిన కుటుంబాన్ని కలపనక్కర్లేదా? విడిపోయిన మీ కుటుంబం మళ్ళీ కలవాలి అంటే నేను ఇక్కడ ఉండకూడదు. నేను రావడం వల్ల వచ్చిన గొడవ నేను వెళ్ళిపోవడంతో సమస్య పోవాలి. మీ తండ్రి కూతుర్లు మళ్ళీ కలవాలి. మీ ఇల్లు కలకల్లాడుతూ ఉండాలి. మా తండ్రి కూతుళ్ళు కలిస్తే సరిపోదమ్మా. మీ తల్లి కూతుళ్ళు కూడా కలవాలి. అలా కలవాలంటే నువ్వు ఇక్కడే ఉండాలమ్మా. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నంత వరకు నేను ఈ ఇంట్లో కాలు పెట్టనని నా చెల్లెలు అన్న తర్వాత కూడా ఆ అమ్మాయిని ఇంట్లో ఎందుకు ఉండనిచ్చారని మీ తాతయ్యను అడగాల్సిన బాధ్యత నాకు లేదా? లేదు అని నేను అనడం లేదు డాడ్. ప్రస్తుతం అడగద్దు అంటున్నాను. తాతయ్య మనసులో ఏముందో నిదానంగా తెలుసుకుందాం అంటున్నాను. మీ మనసులో ఏముందో నాకు తెలియదు తాతగారు. ఈ ఒంటరి ఆడపిల్ల ఈ మహానగరంలో ఎలా బతుకుతుందని మీరు భయపడుతున్నారు. చూడండి, మీరు నా గురించి ఏం భయపడకండి. నేను ఏ అనాథాశ్రమంలోనూ తల దాచుకుంటాను. మా అమ్మ గురించి మీకు ఎప్పుడు గుర్తొస్తాయి అప్పుడే చెప్తారు కానీ అప్పటి వరకు నేను మీ ఇంటికి రాను. మీ తండ్రి కూతుర్ల మధ్య అడ్డుగోడలా ఉండను. నువ్వు మా తండ్రి కూతుళ్ళ మధ్య అడ్డుగోడవి కాదమ్మా. మా ఇద్దరిని కలిపే వంతెనవమ్మా. నీ వల్ల గొడవ జరిగి మేం విడిపోయామని నువ్వు బాధపడుతున్నావు కానీ మళ్ళీ మేమిద్దరం కలిసే రోజు రావాలమ్మా. ఎలా వస్తుందా? ఎలా వస్తుంది? ఇంత జరిగాక ఇంకా అమ్మాయి మన ఇంట్లో ఉంటే నా చెల్లెలి ఇంటికి ఎలా వస్తుంది? అది కంటే నేను చెప్పేది వెళ్ళిపోవాలి. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. వద్దమ్మా, నువ్వు ఇంకోసారి అలా వెళ్ళిపోతానని అనొద్దు. ఈ ముసలి గుండె తట్టుకోలేదమ్మా. నిన్ను మీ అమ్మ దగ్గరికి చేర్చడం నా బాధ్యత అనుకున్నానమ్మా. నువ్వు అలా వెళ్ళిపోతే నా బాధ్యత నేను తీర్చుకోలేదే అన్న బాధతో ఈ గుండె ఆగిపోతుందమ్మా. అయ్యో తాతయ్య గారు, దయచేసి అలా మాట్లాడద్దు. మీకు దండం పెడతాను. అలాంటి మాటలు మాట్లాడద్దు. అమ్మా,
నువ్వు కూడా వెళ్ళిపోతానని మాట్లాడొద్దు. సరే సరే తాతగారు, నేను అలా మాట్లాడు, ఇంకా ఎప్పుడు అలా మాట్లాడు. పరిస్థితిని అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తాతయ్య పూర్తిగా కోలుకున్నాక ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం. ఇప్పుడు ఇప్పుడు నా మనసు ఇవితో పడిందమ్మా. ఇంక మీరు దేని గురించి ఆలోచించకండి తాతగారు, ప్రశాంతంగా పడుకోండి. తాతగారు మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తా. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? బానే ఉందిరా. డాక్టర్ గారు ఏమన్నారు? అంతా బానే ఉందన్నారు నాన్న. కాకపోతే మీ గుండె కొంచెం బలహీనంగా ఉందన్నారు. మీరేం భయపడుతున్నానా? మీ గుండెకేం కాదు. డాక్టర్ గారు మంచి మందులు ఇచ్చారు కదా, మీ గుండెకేం కాదు. కానీ జరిగిన దానికి నా గుండె రగిలిపోతుంది. నా చెల్లెల కంటే ఆ అమ్మాయి మీకు ఎక్కువైనందుకు నా గుండె మండిపోతుంది. ఆ మంట తగ్గాలి అంటే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి. ఆ అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియాలి. తన కోసం కూతుర్ని దూరం చేసుకోవడానికి కూడా మీరెందుకు సిద్ధపడ్డారో నాకు తెలియాలి. చెప్పండి నాన్న, నిజం చెప్పండి ప్లీజ్. చెప్పకపోవడానికి ఇందులో రహస్యం ఏం లేదురా, చెప్పాను. తెలిసిన వాళ్ళ ద్వారా అంజలి గురించి విన్నాను. తను కష్టాల్లో ఉందని తెలిసి తనకి మన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. నీ కష్టం తీరే వరకు మా ఆవిడ పనులు చూసుకుంటూ మా ఇంట్లోనే ఉండని తనకి మాటిచ్చాను. అంజలితో గీతాంజలికి గొడవ జరిగింది కదా అని నేను మాట తప్పలేను కదా. నువ్వు తప్పుతావా? ఇచ్చిన మాట నువ్వు తప్పుతావా? నీ చెల్లెలు తప్పుతుందా? లేదు కదా. ఇది అంతే. ప్రాణం పోయినా మాట తప్పకూడదనుకున్నాను. అందుకే నీ చెల్లెలు గొడవపడి వెళ్ళినా కూడా అంజలిని ఇంట్లోంచి వెళ్ళిపోననలేదు. ఏదైనా నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం తీసుకున్నాక ఆ దేవుడు చెప్పినా కూడా ఆలోచించను. శంకర్, నా మీద నీకేమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఇంకొకసారి ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడొద్దు. సరే నాన్న. అంజలిని మన ఇంట్లోంచి పంపించలేను. అంజలికి ఇచ్చిన మాట మీద నిలబడడం నాకు ముఖ్యం. మేడం కాఫీ. మేడం మార్నింగ్ కాఫీ. గీతూ. ఓ, గీతూ కాఫీ. వద్దు, ఓ, ఆల్రెడీ కాఫీ తాగేసావా? తాగాలని లేదు. గీతూ అది కాదు నేను చెప్పే. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఈ ఫైల్స్ మీద మీ సంతకం కావాలి మేడం. నాట్ నో, తర్వాత రండి. అది కాదు మేడం, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్ మేడం. చెప్పాను కదా, నో అంటే నో, జస్ట్ గెట్ అవుట్. సార్, ఇది చాలా అర్జెంట్ సార్. వెయిట్, ఐల్ గెట్ బ్యాక్ టు యు. గీతూ, హే, ఏంటి గీతూ ఇది? ప్లీజ్ యార్, మూడ్ మార్చుకో. అయినా వాళ్ళెవరు? మన ఫ్యామిలీ కదా. అటు చూడు, ఎవరొచ్చారో చూడు. గీతూ, చూడు ఎవరొచ్చారో. ఎవరో వచ్చుంటారు, ఏం కావాలో కనుక్కొని వెనక్కి పంపించేయండి. గీతూ, నువ్వు సరిగ్గా చూసినట్టు లేవు. వచ్చింది మన మనీష్. ఎవరు? మన మనీష్. గీతూ, మన మనీష్ కాదు,
జస్ట్ మనీష్. మన దగ్గర GM గా పని చేస్తున్న మనీష్. దట్స్ ఆల్. అపాయింట్మెంట్ లేకుండా ఇంటికి ఎందుకు వచ్చాడో మిస్టర్ మనీష్ గారిని అడగండి. ఏంటండి ఇది? గీతాంజలికి మొదటి బిడ్డ పుట్టినప్పుడే ఆ శబరి ఆశ్రమానికి చెప్పించినట్టుగా ఉంది. ఆ శబరి ఆశ్రమం నుంచి మీరు అంజలిని తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి, అంజలి ఎవరు? అంజలి గీతాంజలి కూతురు కదా. చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు. చెప్తాను రత్నం, నిజం చెప్తాను. అవును రత్నం, మన గీతాంజలి కూతురే అంజలి.